అస్సలాము అలైకుమ్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే మేము మాకు దగ్గరలో ఉన్న ఒక నవాబ్స్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. సో బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మంచిగా మిస్ అవుతున్నాము మేమైతే బిర్యానీని. సో బిర్యానీ టేస్ట్ చేద్దాము, ఇంకా కొంచెం అట్లా తిరిగినట్టు కూడా ఉంటుంది కాబట్టి అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. సో ఈ వీడియో అయితే అదే ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంతకీ అమెరికాలో దొరికే బిర్యానీ కాస్ట్ గురించి చెప్పడం మేము మర్చిపోయాను. సో ఒక్కొక్క బిర్యానీ $15 ఉంటుంది, $16 ఉంటుంది. సో ఇదే మెనూ చూసారు కదా, ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయో. సో మనం యూఎస్ఏలో ఉన్నామని చెప్పి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మాకు దగ్గరలో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఎంత మాత్రమైనా కూడా ఆ హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ అదైతే రాదులేండి, అదైతే ఖచ్చితం. బట్ స్టిల్ ఏదో అట్లా సాటిస్ఫై అవ్వడానికి అట్లా అట్లా అప్పుడప్పుడు పోయి బయటకు వెళ్ళి తిని సాటిస్ఫై వస్తాము. ఇంట్లో చేసుకుంటాం కానీ బయట తింటే అదొక తృప్తి అంతే. సో ఇంతకీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుండింది. సో ఇది మేము ఉంటున్న ప్లేస్లో వన్ ఆఫ్ ద మంచి రెస్టారెంట్స్ అనమాట. ఇప్పుడైతే చాలా చాలా ఎక్కువ రెస్టారెంట్స్ వచ్చేసినాయి. ఇంకా నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక 5-6 రెస్టారెంట్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. సో ఇది కొంచెం డౌన్ అయిందనమాట. ఇంకా దీనికంటే మంచి ఐటమ్స్ అండ్ క్వాలిటీ పెరిగాయి. మేము వీక్లో ఒకసారైనా బయటికి వెళ్ళి తినడానికి ప్రిఫర్ చేస్తాము, కొంచెం రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుంది. నాకు ఇండియాలో మ్యాంగో లస్సీ తాగే అలవాటే లేదు అసలు. అమెరికా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బయటికి వెళ్ళి తింటే మ్యాంగో లస్సీ తాగడం అలవాటైపోయింది. అండ్ ఇంకా ఆ టేస్ట్ కూడా ఎందుకో అంత బాగుంది. ఇండియాలో అసలు నాకు అలవాటే లేదు, ఇక్కడైతే బాగా అలవాటైపోయింది. సో అది ఈ వీడియోకి అయితే మాత్రం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.